మరి రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం ఎత్తుకపోతారో అదే విధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మేడిగడ్డను కూలగొట్టి పీసీ గోస్ కమిషన్ వేసి అటెన్షన్ డైవర్షన్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారు 20,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని విద్యుత్తు ఉత్పాదనను పెంచితే దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి తెలంగాణను విద్యుత్ వాహనాల కేంద్రంగా తయారు చేయాలని తలిస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్లలో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కాదు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ లొంగకుండా వీరోచిత పోరాటం ప్రజల కోసం చేస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లయినా ఆగేటట్టు లేరు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. అదే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన.